డాక్టర్ ఎన్జీఆర్ హార్ట్ అటాక్ ఈ పదం వినగానే గుండెల్లో ఏదో అలజడి. మన శరీర అవయవాలంతటికీ రక్తం ప్రసారం చేసే అవయవం మన హృదయం. మన హృదయమే సవ్యంగా పనిచేయకపోతే అసలు గుండెకు పలు రకాల సమస్యలు వస్తాయి. ఈ రోజు గుండెకు వచ్చే సమస్యలను డాక్టర్ ఎన్జీఆర్లో తెలుసుకుందాం. ఒక క్రమ పద్ధతిలో గుండె సంకోచ వ్యాకోచాలను జరపడం వల్ల రక్తం అన్ని అవయవాలకు సరఫరా అవుతుంది. ఒకవేళ గుండె కానీ రక్తనాళాలు కానీ సరిగ్గా పనిచేయలేనప్పుడు గుండె జబ్బులు వస్తాయి. ఈ వ్యాధులు ఏ వయసులో వారికైనా రావచ్చు, కానీ ఇవి ఎక్కువ మధ్య వయసులోనే వస్తాయి. హార్ట్ అటాక్ అన్నిసార్లు ప్రాణాంతకం కాదు. కొన్నిసార్లు ఇవి పూర్తిగా తగ్గిపోవచ్చు, కొన్నిసార్లు అవే చాలా తీవ్ర స్థాయిని పొందవచ్చు. చాలాసార్లు ఈ జబ్బులు ఆర్టరీల గోడలు గట్టిపడి వాటి ఎలాస్టిసిటీని కోల్పోవడం వల్ల వస్తాయి. హృద్రోగులను నిర్ధారించే పరీక్షలో ట్రేడ్ మిల్ టెస్ట్ ఒకటి. గుండె జబ్బులతో బాధపడేవారు ఎక్కువగా పరిగెత్తినా, వేగంగా నడిచినా, మెట్లు ఎక్కినా ఆయాసం, ఛాతీ నొప్పి రావచ్చు. ఈఈసిసి చికిత్స వల్ల గుండెకు 20 నుంచి 42%, మెదడుకు 22 నుంచి 26%, మూత్రపిండాలకు 19% రక్త ప్రసరణ పెరుగుతుంది. తద్వారా గుండె పనితీరు పెరుగుతుంది. 36 ఏళ్ల నుంచి 97 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఈఈసిసి పరీక్ష చేయించుకోవచ్చు. హార్ట్ అటాక్ అనేది గుండెపోటు అని అంటాం తెలుగులో. చాలామందికి అపోహ ఏంటంటే గుండెపోటు వచ్చిన వాళ్ళు బతకరు అని. అది తప్పు. గుండెపోటు వచ్చిన ప్రతి మనిషి చనిపోవాలని లేదు. గుండెపోటు వచ్చి వెంటనే మరణించే వాళ్ళు ఉంటారు. గుండెపోటు వచ్చి ఎవరు చూడకుండా, ఏ డాక్టర్ చూడకుండా కూడా మంచిగా అయిపోయిన వాళ్ళు ఉంటారు. అయితే గుండెపోటుకి ఛాతీ నొప్పికి మనం వ్యత్యాసం ఉంటుంది. చాలామంది ఛాతీ నొప్పి వస్తే అది గుండె నొప్పి అని అనుకుంటుంటారు. ఇంకోటి, ప్రతి గుండెపోటులో నొప్పి ఛాతీ దగ్గరే రావాల్సిన అవసరం లేదు. అది మెడలో రావచ్చు, దవడల్లో రావచ్చు, చేతుల్లో రావచ్చు, భుజాల్లో రావచ్చు, పొట్టలో రావచ్చు. కాబట్టి నొప్పి ఎక్కడ వచ్చింది అనే దానికంటే ఏ విధంగా వచ్చింది అనేది ఇంపార్టెంట్. సో ఛాతీ నొప్పి వచ్చిన వెంటనే మనం ఇది గుండె నొప్పి అని డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఛాతీ నొప్పి వచ్చినంత మాత్రాన అది గుండె నొప్పి అవ్వాల్సిన అవసరం లేదు. అది దానికి 1,000,000 కారణాలు ఉంటాయి. అది ఊపిరితిత్తుల నుంచి రావచ్చు, ఈసోఫాగస్ అంటాం, ఫుడ్ పైప్ నుంచి రావచ్చు, లేకపోతే హెయిర్ నుంచి రావచ్చు, కండరాల నుంచి రావచ్చు, బోన్, ముందున్న బోను, వెనకున్న బోను, స్పైన్. సో చాలా చోట్ల నుంచి నొప్పి ఛాతీలో రావచ్చు. అలాగే ఛాతీలో రాకుండా దవడలకి, భుజాలకి, పొట్టకి ఫీలింగ్ కొంచెం దడలాగా, మంటలాగా, పొట్టలో మంటలాగా కూడా గుండెపోటు రావచ్చు. అయితే ఇది వచ్చినప్పుడు వెంటనే మీకు ఎటువంటి అనుమానం, సందేహం కలిగినా, ఎస్పెషల్లీ ఒక ఫీలింగ్, ఎప్పటికీ ఇలాంటిది నాకు ఎప్పుడు జరగలేదే అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే అది ఏది అని నిర్ధారించి మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. అంతేగాని మనమే ఇది అనుకొని, గ్యాస్ అనుకోను, లేకపోతే గుండెపోటు అనుకోను, మనమే నిర్ధారించుకోవటం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత మీకు ఈ హార్ట్ అటాక్, గుండెపోటు అని వచ్చిన వెంటనే చేయాల్సింది ఏంటి అంటే, ఒకటి, మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని ఇమీడియట్గా అప్రోచ్ అవ్వటం. రెండవది, కొంతమంది ఇళ్లలో ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్ ఉండుంటారు. నాలుగు కింద టాబ్లెట్, సార్బిట్రేట్ అని పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ టాబ్లెట్ తీసుకొని నాలుగు కింద పెట్టుకోవడం అనేది ఫస్ట్ పని చేయొచ్చు. తర్వాత దగ్గరలో ఉన్న డాక్టర్ని అప్రోచ్ అవ్వటం, వెంటనే చెప్పింది విని ఆ విధంగా చేయటం అనేది ఇంపార్టెంట్. తర్వాత హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన ఇన్స్టిట్యూషన్స్లో, ఎస్పెషలీ క్యాత్ ల్యాబ్ అంటాం, కార్డియాక్ క్యాథటరైజేషన్ ల్యాబొరేటరీ, అంటే స్టెంటింగ్ చేయటం, యాంజియోప్లాస్టీ చేయటం అనే ఎక్స్పర్టైజ్, అంటే ఎక్విప్మెంట్ ఉండాలి, డాక్టర్ ఉండాలి, అది చేయగలిగే డాక్టర్ ఉండాలి. అలాంటి చోట్ల మేము హార్ట్ అటాక్కి ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని చేస్తాం. ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ. అప్పటికప్పుడు మూసుకుపోయిన నాళాన్ని ఓపెన్ చేయటం. ఈ నాళం మూసుకుపోవడం అనేది అసలు కారణం హార్ట్ అటాక్ రావడానికి. నాళం మూసుకుపోవడానికి ఫౌండేషన్ అనేది కొన్ని ఏళ్ళుగా జరుగుద్ది, కానీ అది 100% పోయేది అనేది మాత్రం ఇన్స్టెంట్గా జరుగుద్ది. అంటే ఒక సెకండ్ ముందు దాంట్లో ఫ్లో ఉన్నది ఉన్నట్టుండి ఆగిపోద్ది. రక్తనాళంలో గుండె పైన ధమనులు అంటాం, ఆర్టరీస్. ఈ గుండె పైన ధమనులు పైపుల్లాగా ఉంటాయి. వీటిల్లో రక్త ప్రసారం ఫ్రీగా ఫ్లో అవ్వాలి. సో దీంట్లో కొవ్వు పదార్థం పేరుకొని ఏళ్ల తరబడి అది 60% కానీ, 70% కానీ, 90% కానీ, ఎంతో ఒక శాతం అది నేరో అయిపోతుంది. ట్యూబ్లో సరఫరా తగ్గిపోయి ఈ అడ్డుకోవటం వల్ల సరఫరా తగ్గుతుంది. కానీ ఇది ఉన్నట్టుండి చిట్లి రక్తం గడ్డ అడ్డుపడ్డప్పుడు 100% అయ్యి అదే నొప్పికి దారితీస్తుంది, గుండెపోటుకి దారితీస్తుంది.
అయితే ఈ బ్లాక్లు ఉన్న ప్రతి మనిషికి గుండెపోటు రావాలని లేదు, అలా అని చెప్పి బ్లాక్ తక్కువ ఉన్న వాళ్ళకి రాదని కూడా లేదు. సో జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఈ గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఏవేవి అంటే ధూమపానం చేయకపోవటం, వ్యాయామం సక్రమంగా చేయటం, ఎస్పెషలీ రోజుకి ఒక 20 నిమిషాలు నడవటం, ఆల్కహాల్ మితిమీరి తాగకపోవటం, మధుమేహం డయాబెటీస్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం, అదుపులో పెట్టుకోవడం, రక్తపోటుని అదుపులో పెట్టుకోవడం, వీలైనంత వరకు ఫిజికల్ యాక్టివిటీ ఉండటం, కూర్చొని తిని కూర్చోవటం అనేది కాకుండా పనిలో ఉండటం అనేది, తర్వాత లావుగా ఉండకుండా చూసుకోవటం, ఇవన్నీ మన చేతిలో ఉండే కొన్ని ఇవి. తర్వాత కొవ్వు పదార్థం బ్లడ్లో ఎంత ఉంది, కొలెస్ట్రాల్ అంటాం, అది బ్లడ్లో ఎంత ఉందో తెలుసుకొని అది అదుపులో పెట్టుకోవటం, ఇవన్నీ చేస్తే అది వచ్చే అవకాశం తగ్గుతుంది. తర్వాత వచ్చినప్పుడు చేయాల్సింది నేను చెప్పాను. ఈ తర్వాత చాలామందికి అపోహ ఏంటంటే ఈ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అంటే ఏంటి, అసలు అది ఆపరేషనా, అది ఎలా చేస్తారు అనే అపోహ ఉంటుంది. ఇవి లేకుండా మంచిగా అవుతారా పేషెంట్లు అనేది కూడా అపోహ ఉంటుంది. సో యాంజియోప్లాస్టీ అంటే, యాంజియో అంటే వెజల్ రక్తనాళం, ప్లాస్టీ అంటే రిపేర్, అంటే మనం రిపేర్ చేయటం, నాళాన్ని రిపేర్ చేయటం. సో దీన్ని యాంజియోప్లాస్టీ అంటారు. ఈ యాంజియోప్లాస్టీ చేయటం అనేది బెలూన్తో చేస్తారు. లోపల ఎక్కడైతే నాళం సన్నగా అయిపోయి కొవ్వు పదార్థం పేరుకుందో అక్కడికి వెళ్ళి వెడల్పు చేస్తారు బెలూన్తో, దాన్ని రిపేర్ అంటారు, బెలూన్ యాంజియోప్లాస్టీ. అయితే పాత రోజుల్లో ఈ బెలూన్ చేసి వదిలేసేవారు. ఇప్పుడు బెలూన్ చేసిన వెంటనే అక్కడ మళ్ళీ వ్యాధి రాకుండా కాంప్లికేషన్స్ ట్యాకిల్ చేయడానికి ఒక జాలి లాంటిది అమరుస్తారు, దాన్నే స్టెంట్ అంటారు. తెలుసుకున్నారు కదా మానవ హృదయం గురించి. హృదయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు డాక్టర్ ఎన్జిఆర్లో బ్రేక్ తీసుకుందాం.